హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడి. ఈ ఎగ్ పచ్చడిని మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కర్రీ చేసుకోవడానికి కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే మీకు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని రెడీ చేసుకోండి. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. నాలుకకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇది అందరికీ నచ్చుతుంది. ఇది వేడివేడి అన్నంలోకి, అలాగే చపాతీ, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ముందే ఉడికించి పెట్టుకోవాలి. అలా ఉడికించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటిని మెల్లగా పై భాగం వరకు కట్ చేసుకొని వైట్ని అలాగే లోపల ఉండే ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. అలా బయట ఉండే వైట్ ఎగ్ మొత్తం తీసుకున్న తర్వాత మనం వైట్ ఎగ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలాలోకి వేసుకోవాలి. మీరు ఎల్లో కూడా వేసుకోవచ్చండి. అంటే ఈ చట్నీని ఒక 2 రోజుల వరకు తినేయచ్చు అనుకున్న వాళ్ళు ఎల్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఎందుకంటే ఎల్లో వేసుకుంటే ఈ పచ్చడి తొందరగా పాడవుతుంది, అంటే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి కొంతమంది ఎల్లోని అంతగా ఇష్టపడరు. వైట్ పార్ట్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. వైట్ ఎగ్స్ అన్నిటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ ఎగ్గుతో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. దానికోసమని ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో 1/2 అంగుళం అల్లం ముక్కని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిని గ్రేట్ చేసి వేసుకోవాలి. 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. మనం వెల్లుల్లిని అలాగే అల్లంని డైరెక్ట్గా గ్రేట్ చేసుకొని వేసుకున్నాం కదా, మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేయగానే ఆయిల్ అనేది ఉల్లిపాయ పేస్ట్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఆయిల్ పైకి తేలింది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 2 చెంచాల నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వైట్ ఎగ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నిమ్మరసం కూడా వేసుకోవాలి. మనం పులుపును సరి చూసుకుంటూ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. నేను ఇక్కడ రైస్తో తీసుకుంటున్నాను. చాలా కమ్మగా, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్లేట్లోకి వైట్ రైస్ తీసుకొని ఎగ్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను.
కొంచెం కలుపుకోగానే అన్నం కలిసిపోతుందండి. అన్నం చక్కగా కలిసిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి అలాగే పూరి చపాతీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి. చూసారా అన్నంతో ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇది మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.